కులగణనపై సలహాలు సూచనలు స్వీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఈ విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని, కొందరు సర్వేకు సహకరించలేదని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఒక్కరే వివరాలు ఇచ్చారన్నారు. కులగణన సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని తెలిపారు. ఈ విప్లవాత్మక మార్పును స్వాగతిస్తూ అన్ని జిల్లాలోని బలహీన వర్గాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మేధావులు కార్యక్రమంలో చేపట్టాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. రైట్ ధనుంజయ్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ప్రస్తుతం కులగణనపై రాజకీయ రగడ నెలకొన్న నేపథ్యంలో దానికి ఒక పోలీస్ స్టాప్ పెట్టడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే ఒక దుమారాన్ని లేపుతున్నాయి. ఎందుకంటే కులగణన సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కులగణనని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో చేస్తున్న ఈ సర్వేకు ఇప్పటికే పూర్తి స్థాయిలో సర్వే చేపట్టారు. ఎందుకంటే వాడవాడల గ్రామ గమన తిరుగుతూ బీసీలను ఏకం చేసే దిశగానే ఇటు కులగణన సర్వేని పకడ్బందీగా చేపడుతున్న నేపథ్యంలో దీనిపై విమర్శలు ప్రతి విమర్శలతోనే కొనసాగింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై రాజకీయం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటివైపు ఒకవైపు మంత్రులు, అటు ప్రతిపక్షాలపై మండిపడుతున్న పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే ఒకవైపు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా చేపట్టేందుకు అటు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఒకవైపు సత్ఫలితాలిస్తున్న తరుణంలో ఇటు రాజకీయ రగడ మాత్రం లేకుంది. ప్రతిపక్షాలతో పాటు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిష్టాత్మక సర్వేను అడ్డుకునే దిశగానే ఇటు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేశారని చెప్పేసి ఇప్పటివరకు విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా ఈ సర్వేకు సహకరించే ప్రతి ఒక్కరూ సైతం సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, అటు ప్రజాప్రతినిధుల నుంచి కానీ అటు ఒత్తిడి వచ్చినప్పుడు కూడా దీన్ని సహకరించే పరిస్థితి మనం గతంలో కొన్ని రోజులుగా చూసాం. ఎందుకంటే అధికారులు తూతు మంత్రంగా వెళ్ళినప్పుడు కూడా సర్వేకు మాత్రం కొంతమంది ప్రజాప్రతినిధులు సహకరించకపోవడం వల్ల కులగణన సర్వేకు మాత్రం కొద్దిపాటి సాంకేతిక అవరోధాలు మాత్రం తలెత్తాయని చెప్పొచ్చు. కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కవిత తప్ప మిగతా ఎవరు ఈ రోజు కులగణన సర్వేకు సంబంధించిన సహకరించాలని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారాన్ని సైతం లేపుతున్నాయి. ఎందుకంటే అధికార ప్రతిపక్ష హోదాలో ఉన్న వారు ప్రతి ఒక్కరు అధికార పార్టీకి సహకరించే దిశగానే ముందుకు పోవాలని తప్ప రాజకీయం చేయదని చెప్పేసి ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే ఈ కులగణన సర్వే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతున్న తరుణంలో ఇలాంటి విమర్శలు ప్రతి విమర్శలతో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా దీన్ని ఎవరు పట్టించుకునే పాపాల పోలేదని చెప్పేసి ఇటు మంత్రి లేదని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏదైతే చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఒకవైపు పూర్తి స్థాయిలో అన్ని వర్గాల నుంచి మద్దతు పలుకుతున్నప్పటికీ కూడా అటు బీజేపీ, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం మద్దతు లభించకపోవడం సిగ్గు చేయడం చెప్పేసి ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్ తో ఉంచుతామని చెప్పేసి ఇప్పటివరకు చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పును స్వాగతిస్తూ అన్ని జిల్లాలోనూ బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఈ కులగణను సర్వేను ప్రతి ఒక్కరు సహకరించిన పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా కొంతమంది రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రాజకీయం చేయడానికి ఈ విధంగా ప్రభుత్వంపై అనవసరంగా రాద్ధాంతరం చేస్తున్నారని చెప్పేసి మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కసారిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లో అనేక మంది వారసత్వం ఉంటుంది కాబట్టి దీన్ని కులగణన సర్వే అనేది శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న పరిష్కారం. ఎందుకంటే గతంలో ఏదైతే భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈ కులగణన సర్వేకు మాత్రం ఒక పకడ్బందీ ప్రణాళికను చేశారు. ఈ ప్రణాళికలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి అదే కోవలో రేవంత్ రెడ్డి సైతం ఈ కులగణన సర్వేను పకడ్బందీగా చేస్తున్నారని ఇటు మంత్రి సైతం చెప్తున్న పరిస్థితి చూసాం. ఈ విధంగా సర్వేకు సపోర్ట్ గా ప్రతి ఒక్కరు ప్రతిపక్ష పార్టీకు సహకరించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ధనంజయ్.